పచ్చని చేల మధ్యన వెళ్తున్న ఎడ్లబండి. ఎడ్లగంటల చప్పుడు, పక్షుల కిలకిల రావాలు వినిపిస్తుంటాయి. ఎడ్లబండిపై గౌరీ, ఆమె భర్త రాము కూర్చుని ఉంటారు. గౌరీ చేతిలో అత్తవారింటి నుంచి తెచ్చిన పిండి వంటల మూట ఉంది. ఏమే గౌరీ, నీ ముఖంలో అంత సంతోషం కనిపిస్తోంది? సొంత ఊరికి పుట్టింటికి వెళ్తున్నాననా? బండి ఎక్కినప్పట్నుంచి ఆ పచ్చటి పొలాల వైపు, మామిడి తోటల వైపు చూస్తూ మురిసిపోతున్నావు. అవునండి. పుట్టినిల్లు అంటే ఎవరికి మాత్రం తీపి జ్ఞాపకం ఉండదు చెప్పండి. మా అయ్య రెక్కల కష్టం మీద పెంచిన పొలాలు ఇవి. మా అమ్మ చేతి గోంగూరు పచ్చడి, సంగటి రుచే వేరు. ఏడాది దాటిపోయింది నేను మా ఊరొచ్చి. మా అయ్య అమ్మ నన్ను చూడాలని ఎంత తహతహలాడుతుంటారో ఏంటో. నీ తెలివితేటలు, నీ ఆలోచనలు చూస్తే నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే గౌరీ. అంత మంచి సంస్కారం, సమయస్ఫూర్తి నీకు మీ అయ్యనుంచే వచ్చాయనుకుంటా. మా అయ్య అమాయకుడండి. ఎవర్నీ ఒక మాట అనడు, కాదన్లేడు. కష్టపడి నాగలి పట్టుకోవడం, పంట పండించడం తప్ప ఆయనకు లోకం తంత్రాలు తెలీవు. అమ్మ కూడా అంతే, అందర్నీ నమ్మేస్తుంది. అందుకే అప్పుడప్పుడు నాకు భయం వేస్తుంటుంది. ఊళ్ళో జనాలు మంచివాళ్లే, కాని కొందరు స్వార్థపరులు ఉంటారు కదా. భయమెందుకు? నువ్వున్నావుగా, వాళ్ళ కూతురువి. అయినా మొన్ననే మీ అయ్య ఉత్తరం రాశాడు కదా, పంట బాగా పండింది, అంతా క్షేమంగా ఉన్నామని. ఇంకెందుకా దిగులు? ఉత్తరంలో రాసింది ఒకటైతే నా మనసు కనిపిస్తున్నది వేరొకటండి. గత 2 నెలల నుంచి మా అయ్య రాసిన మాటల్లో ఏదో కొత్త దివులు నాకు కనిపిస్తోంది. అది ఏంటో ఊరికి వెళ్తే కాని తెలీదు. సరే పద, ఊరి పొలిమేర వచ్చేసింది. ఆ కనిపిస్తున్న పెద్ద మర్రి చెట్టే కదా మీ ఊరు రచ్చబండా? అవునండి, అగో మా ఇల్లు కూడా కనిపిస్తోంది. బండి కొంచెం త్వరగా తోలమనండి. సుబ్బయ్య చిన్న పెంకుటిల్లు. గుమ్మం ముందుకు ఎడ్లబండి వచ్చి ఆగుతుంది. పక్కింటి వాళ్లు పలకరిస్తుంటారు. ఇంట్లో నుంచి సుబ్బయ్య, లక్ష్మి ఆతృతగా బయటకు వస్తారు. గౌరీ, నా తల్లి వచ్చిందిరా! అల్లుడుగారు వచ్చారు. రండి నాయనా, లోపలికి రండి. రండి. అల్లుడుగారు, బాగున్నారా? దారిలో ప్రయాణం బాగా జరిగిందా? గౌరీ, తల్లీ ఎంత చిక్కిపోయావు? అత్తవారింట్లో అంతా క్షేమమేనా? మేం చాలా బావున్నాం మామగారు. మీరు, అత్తయ్య ఎలా ఉన్నారు? అమ్మా, అయ్యా, ఏంటి మీరిద్దరూ ఇలా అయిపోయారు? అయ్య కళ్ళకింద నల్లటి వలయాలున్నాయి. అమ్మా, నువ్వేంటి అంత దిగులుగా ఉన్నావు? నాకొక ఉత్తరం రాయకూడదా నేను వస్తానని? అయ్యో, ఏముందే తల్లీ, పొలల్లో ఎండలో కష్టపడటం వల్ల కొంచెం అలసట అంతే. మాకేం తక్కువ. నువ్వల్లుడుగారు క్షేమంగా ఉంటే మాకదే 10,000. అవునమ్మా గౌరీ, లక్ష్మీ చెప్పేది నిజమే. నాకేం తక్కువ. ఎప్పటిలాగే పొలం పనులు చేసుకుంటున్నాను. రండి, కాళ్ళు చేతులు కడుక్కుందురుగాని లోపలికి రండి. అయ్యా నవ్వుతున్నా ఆ నవ్వులో మునుపటి కాంతి లేదు. అమ్మ కళ్ళలో ఏదో భయం దాగి ఉంది. ఇంట్లో చూస్తే ధాన్యపు గొట్టీలు ఖాళీగా ఉన్నాయి. నాణ్యమైన పశువులు లేవు. ఏందో పెద్ద కష్టమే వచ్చిపడింది. నాతో చెప్పకుండా దాస్తున్నారు. మామగారు, ఈసారి పంట ఎలా పండింది? వర్షాలు బాగా పడ్డాయి కదా? ఆహ్, పండిందండి అల్లుడుగారు. పంటకేం బాగానే వచ్చింది. మీరు లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోండి. లక్ష్మీ, అల్లుడుగారికి చల్లటి మజ్జిగ తీసుకురాపో. ఇంటి లోపల భోజనాల గది. గౌరీ రాములకు లక్ష్మి భోజనం వడ్డిస్తోంది. కంచంలో కేవలం పప్పు, ఊరగాయ మాత్రమే ఉన్నాయి. అమ్మా, ఏంటిది? నేను వచ్చినప్పుడు ఎప్పుడూ 3 రకాల కూరలు, నెయ్యి, పరమాన్నం వడ్డించేదానివి. ఈరోజు కేవలం పప్పు, ఊరగాయ మాత్రమే వడ్డించావు. ఇంట్లో ఏమీ లేవా? అయ్యో గౌరీ, నువ్వకస్మాత్తుగా వచ్చావు కదమ్మా. కూరగాయలు సంత నుంచి తేలేదు. రేపొద్దున్నే మీ అయ్య సంతకు వెళ్ళి అన్ని కూరగాయలు తెస్తాడులే అమ్మా. అవునమ్మా గౌరీ, పైగా ఈ మధ్య నా ఆరోగ్యం కొంచెం సరిగ్గా ఉండక సంతకు వెళ్ళలేకపోయాను. అల్లుడుగారు, ఏమీ అనుకోకండి. ఈనాటికి ఇలా కానివ్వండి. అయ్యో మామగారు, దానికేం భాగ్యం? పప్పు ఊరగాయే అమృతంలా ఉంది. మీరు శ్రమపడకండి. నాన్నా, నిజం చెప్పు.
నా దగ్గర నిజం దాచవద్దు. సంతకు వెళ్ళకపోవడం కాదు, ఇంట్లో అసలు ధనాధాన్యం లేవా? మన 5 ఎకరాల పసందైన పొలం పంట ఏమైంది? ప్రతి ఏటా 500 బస్తాల వరిధాన్యం వచ్చేది కదా, ఆ ధాన్యం గదులన్నీ ఖాళీగా ఎందుకున్నాయి? తల్లి గౌరీ, నీకెందుకు ఆ విషయాలు? నువ్వు అత్తవారింటి నుంచి హాయిగా వచ్చావు. కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండి వెళ్ళు. మాకేం పర్లేదు. నాన్నా, నేను మీ కూతుర్ని, పరాయిదాన్ని కాదు. నా అత్తవారింట్లో ఏ చిన్న సమస్య వచ్చినా నీతో చెప్పుకోలేదా? మరి నీకు సమస్య వస్తే నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? అమ్మా, నువ్వైనా చెప్పు. లక్ష్మి నోరు విప్పబోతుండగా సుబ్బయ్య సైగ చేసి ఆపుతాడు. లక్ష్మి, పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన కూతురికి పుట్టింటి కష్టాలు చెప్పి దిగులు పెట్టకూడదు. గౌరీ, ఏమీ లేదమ్మా, చిన్న చిన్న అప్పులంతే, అవే తేలిపోతాయి. నువ్వు ప్రశాంతంగా తిను. ఆ భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, నా తల్లిదండ్రుల కంటి నీటికి కారణమేంటో నేను తెలుసుకుని తీరాలి. నా తెలివితో ఆ సమస్యను మూలాల నుంచి తెంచిపారేస్తాను. అర్ధరాత్రివేళ ఇల్లు ప్రశాంతంగా ఉంది. రాము నిద్రపోతున్నాడు. గౌరీ మాత్రం నిద్రపట్టక ఆలోచిస్తూ ఉంటుంది. పక్కగది నుంచి సుబ్బయ్య, లక్ష్మిల మెల్లటి ఏడుపు శబ్దాలు, మాటలు వినిపిస్తాయి. గౌరీ గడపచాటుకు వెళ్ళి వింటుంది. ఏమండి, ఇంకో 2 రోజులే గడువుంది అంటున్నారు కదా. ఆ భూషణయ్య మనల్ని రోడ్డున పడేస్తే మనం ఎక్కడికి పోవాలి? మన పొలం పోతే మనం ఎలా బతకాలి? గౌరీకి విషయం తెలిస్తే గుండె పగిలిపోతుంది. ఏం చేయను లక్ష్మి, నా అదృష్టం అలా కాలబెట్టింది. ఎకరా పొలం మీద విత్తనాలకు, ఎరువులకు అని 5,000 రూపాయలు అప్పు చేశాను ఆ భూషణయ్య దగ్గర. కాని ఆ రాక్షసుడు నేను చదువుకోలేదని ఆసరాగా తీసుకుని కల్లబుల్లి మాటలు చెప్పి 5 ఎకరాల పొలం మొత్తం తనకే రాసిచ్చినట్లు తెల్ల కాగితాలపై నా బొటన వేలి ముద్రలు తీసుకున్నాడు. అయ్యో దేవుడా! 5,000 అప్పుకి 5 ఎకరాల సొంత పొలం రాసిచ్చేయడమా? పంచాయతీకి వెళ్దాం రండి. పంచాయతీకి వెళ్తే మాత్రం ఏం లాభం లక్ష్మి? ఆ భూషణయ్య దగ్గర సంతకాలు, ముద్రలున్న పత్రాలున్నాయి. ఊరి పెద్దలందరూ అతడికి భయపడతారు. ఆ పత్రంలో ఏమని రాశాడో తెలుసా? నేను తీసుకున్న అప్పు తీర్చకపోతే నా 5 ఎకరాల భూమి భూషణయ్య సొంతమవుతుంది అని ఉందట. పైగా ఆ 5,000 అప్పుని 50,000గా మార్చేశాడు. మన దగ్గర డబ్బుల్లేవు. పత్రాలు అతడి చేతిలో ఉన్నాయి. న్యాయం మనవైపు ఉన్నా సాక్ష్యం అతడివైపుంది. మరి మన గౌరికి చెబితే? అది చిన్నప్పటినుంచి చాలా తెలివైనది కదా, ఏమైనా దారి చూపుతుందేమో. వద్దు లక్ష్మి, గౌరీ ఇప్పుడు అత్తవారింటి పిల్ల. దాని కాపురం హాయిగా ఉంది. దాని మొగుడి ముందు మన పరువు పోతుంది. పైగా ఆ భూషణయ్య ఊళ్ళో పేరున్న దుర్మార్గుడు. రౌడీలను పోషిస్తున్నాడు. గౌరీని ఇందులో లాగితే ఆ రౌడీలు నా బిడ్డకి ఏమైనా హాని చేస్తారేమో. మనం ఈ ఊరు వదిలి ఎక్కడికైనా కూలీ పనులకు పోదాం. కాని నా కూతుర్ని మాత్రం ఇబ్బంది పెట్టనివ్వను. చాటున నిలబడి ఉన్న గౌరీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కాని వెంటనే కళ్ళు తుడుచుకుని పెదవి విరుచుకుని ధైర్యాన్ని తెచ్చుకుంటుంది. భూషణయ్య, నా తండ్రి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పత్రాలు సృష్టించి నా పుట్టింటిని నాశనం చేయాలనుకుంటున్నావా? కూతురు కన్నీళ్లు కాదు, నీ దుర్మార్గానికి చరమగీతం పాడే దావానలమవుతుంది. నా అయ్య కష్టపడి సంపాదించిన 1 అంగుళం భూమి కూడా నీకు దక్కనివ్వను. మరుసటి రోజు ఉదయం పొలంగట్టు సమీపంలో గౌరీ, ఆమె భర్త రాము మాట్లాడుకుంటున్నారు. గౌరీ, రాత్రి నువ్వు నిద్రపోలేదు కదా? ఉదయాన్నే నన్నిక్కడికి తీసుకువచ్చావు. ఏమైంది? మా అయ్య కష్టపడి పెంచిన పొలాన్ని ఆ భూషణయ్య కొల్లగొట్టాలని చూస్తున్నాడు. మా అయ్య అమాయకుడు కాబట్టి బొటనవేలి ముద్రలు వేయించుకుని మోసం చేశాడు. ఎంత దారుణం! పద, ఇప్పుడే ఆ భూషణయ్య ఇంటికి వెళ్ళి నిలదీద్దాం. లేదా నగరానికి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేద్దాం. ఆగండి, తొందరపడితే పనులు కావు. భూషణయ్య దగ్గర చట్టబద్ధంగా అనిపించే నకిలీ పత్రాలున్నాయి. మనం పోలీసుల దగ్గరకు వెళ్తే సాక్ష్యాలడుగుతారు. మా అయ్య వేలిముద్ర నిజమే కాబట్టి చట్టం కూడా మనకు సాయం చేయలేదు.
కోర్టుల చుట్టూ తిరిగేంత ఓపిక, డబ్బు మా అయ్య దగ్గర లేవు. మరిప్పుడేం చేద్దామంటావు గౌరీ? ఊరి పంచాయతీలో మాట్లాడదామా? ఊరి పంచాయతీలోనే తేల్చాలి. కాని భూషణయ్య తన నోటితోనే నిజం ఒప్పుకునేలా చేయాలి. సర్పంచి, ఊరి పెద్దల ముందే అతడి ముసుగు తొలగించాలి. అదెలా సాధ్యం గౌరీ? అతడు మహాముదురు. నిజం ఎందుకు ఒప్పుకుంటాడు? ఎంతటి కొండలనైనా పిండి చేసేది ఉపాయమేనండి. భూషణయ్య ఆశబోతు. అతడి ఆశనే మనం వలగా మార్చుకోవాలి. మా అయ్యను మోసం చేసిన పత్రంలో అతడొక పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు ఏంటో నేను కనిపెట్టాను. మీరు నాకొక చిన్న సాయం చెయ్యాలి. చెప్పు గౌరీ, నువ్వేం చేయమన్నా చేస్తాను. నగరంలోని రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళి మా అయ్య పేరు మీద ఉన్న భూమి, పాత రికార్డుల జెరాక్స్ కాపీ ఒకటి తీసుకురండి. అలాగే మా అయ్య 3 ఏళ్ల క్రితం ఆస్పత్రిలో చేరిన నాటి కాగితాలు ఇంట్లో ఉన్నాయి. అవి కూడా నా చేతికివ్వండి. మిగతా ఆట నేనాడతాను. సుబ్బయ్య ఇంటి ముంగిట భూషణయ్య తన అనుచరుడు చెంచయ్యతో కలిసి కర్ర పట్టుకుని రౌడీలా వస్తాడు. ఏ సుబ్బయ్య, బయటికి రావోయ్. ఇంకా ఎన్ని రోజులు దాక్కుంటావు? రేపటితో నీ గడువు ముగుస్తోంది. ఇల్లు, పొలం ఖాళీ చేసి ఊరు వదిలిపోతున్నావా? లేదా నీ సామాన్లు బయటపడేయమంటావా? అయ్యగారు, భూషణయ్యగారు, ధర్మప్రభువులు, నేను తీసుకుంది 5,000 రూపాయలేనండి. నా పంట సరిగా పండగ కట్టలేకపోయాను. నాకు ఇంకొంత సమయం ఇవ్వండి. వడ్డీతో సహా కట్టేస్తాను. నా పొలం మాత్రం లాక్కోకండి సామీ. ఒరే సుబ్బయ్య, నోరదుపులో పెట్టుకో. మా అయ్యగారు నీకు 50,000 అప్పు ఇచ్చారు. దానికి సాక్ష్యంగా నీ వేలిముద్ర ఉన్న పత్రం ఉంది. మర్యాదగా పొలం కౌలు కాగితాలు అప్పగించిపో. అంతలో గౌరీ ప్రశాంతంగా లోపల్నుంచి బయటకు వస్తుంది. నమస్కారం భూషణయ్య గారు. నేను సుబ్బయ్య కూతుర్ని. ఓహో, సుబ్బయ్య కూతురువా? అత్తవారింటి నుంచి వచ్చావా? నీ తండ్రికి కాస్త బుద్ధి చెప్పు అమ్మాయి. నా అప్పు తీర్చలేక నా ఆస్తిని నాకు ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నాడు. అయ్యో భూషణయ్య గారు, మా అయ్య అమాయకుడు. ఆయనకు లెక్కలు తెలియవు. మీరు మా కుటుంబానికి పెద్ద దిక్కు. మీరు 50,000 ఇచ్చామంటే ఇచ్చారనే నమ్ముతున్నాను. కాని ఊళ్ళో జనాలు మిమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు. భూషణయ్య గారు సుబ్బయ్యను మోసం చేసి పొలం గుంజేసుకుంటున్నారు అని రచ్చబండ దగ్గర ఆడిపోసుకుంటున్నారు. ఏంటి, నన్ను ఆడిపోసుకుంటున్నారా? నాలాంటి దానకర్ణుణ్ణి ఆ మాటంటారా? అదే కదండి. మీలాంటి గొప్పవారి పరువు పోవడం నాకస్సలు నచ్చలేదు. అందుకే నేను ఒక ఉపాయం ఆలోచించాను. రేపు ఉదయం రచ్చబండ దగ్గర ఊరి పెద్దలందరి ముందు గ్రామ సర్పంచిగారి సమక్షంలో మీరు ఆ అప్పుపత్రాన్ని చూపించండి. మా అయ్య చేత అందరి ముందు ఆ 5 ఎకరాల పొలాన్ని మీ పేరిట రాసి ఇప్పించే బాధ్యత నాది. దీనివల్ల మీ అప్పు తీరుతుంది, ఊళ్ళో మీ పరువు నిలుస్తుంది. ఏమంటారు? బాబోయ్, ఈ పిల్ల తన తండ్రి కంటే అమాయకురాలిలా ఉందే. నేరుగా పొలాన్ని నా పేరట రాసిస్తానంటోంది. భలా, ఏం మాట్లాడేవమ్మా గౌరీ? సరే, రేపు ఉదయం రచ్చబండ దగ్గర పంచాయితీ పెట్టుకుందాం. నేను నా అప్పుపత్రాలు తెస్తాను. నీ తండ్రి చేత పొలం దస్తావేజులు నా పేరిట రాయించాలి. సరేనా? తప్పకుండా భూషణయ్య గారు, నా మాట తప్పను. భూషణయ్య, చెంచయ్య నవ్వుకుంటూ వెళ్తారు. సుబ్బయ్య కంగారుగా గౌరీ దగ్గరకు వస్తాడు. గౌరీ, తల్లి, ఎంత పనిచేశావే? ఉన్న పొలాన్ని ఆ దుర్మార్గుడికి ధారదత్తం చేస్తానంటావేంటి? మనం రోడ్డును పడతాం తల్లీ. అయ్యా, నీ కూతురు మీద నీకు నమ్మకం లేదా? ఆ భూషణయ్యను రచ్చబండ ఎక్కించడానికే నేను ఈ వల విసిరాను. రేపు ఉదయం చూడు అసలు కథ ఏంటో. రాత్రివేళ గౌరీ ఇంట్లో రాము తెచ్చిన కాగితాలను పరిశీలిస్తోంది. పక్కన లక్ష్మీ, సుబ్బయ్య ఆందోళనగా ఉన్నారు. గౌరీ, నువ్వు అడిగినట్లుగానే పట్నానికి వెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి పాత రికార్డులు తెచ్చాను. అలాగే మామగారు 3 ఏళ్ల క్రితం ఆసుపత్రిలో ఉన్న నాటి వైద్యపత్రాలు కూడా ఇక్కడున్నాయి. కానీ వీటన్నింటితో భూషణయ్యని ఎలా నిలువరించగలవు? రాముగారు, నా అనుమానం నిజమైంది. భూషణయ్య అహంకారంలో, ధనాశలో పడి ఎంత పెద్ద తప్పు చేశాడో ఈ కాగితాలే చెప్తున్నాయి. మా అయ్యను మోసం చేయాలని చూసిన ఆ దుర్మార్గుడికి రేపు రచ్చబండ దగ్గర సరైన శాస్తి జరుగుతుంది.
తల్లి గౌరీ, ఆ భూషణయ్యకు ఊళ్ళో రౌడీల బలం ఉందే, మన మాట ఎవరు వింటారు? అమ్మా, సత్యం మన వైపు ఉన్నప్పుడు ధైర్యం మనతోనే ఉంటుంది. మీరేమీ భయపడకండి. ఉదయాన్నే అందర్నీ రచ్చబండ దగ్గరకు రమ్మని కబురు పెట్టండి. ఊరి పెద్ద కాపుగారిని, సర్పంచి గారిని తప్పకుండా ఉండమని చెప్పండి. ఊరి రచ్చబండ పెద్ద మర్రిచెట్టు కింద ఊరి పెద్ద కాపు, గ్రామ సర్పంచి, ఊరి ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడారు. ఒకవైపు భూషణయ్య తన రౌడీలతో గర్వంగా కూర్చుని ఉన్నాడు. మరొకవైపు సుబ్బయ్య, లక్ష్మి, రాము, గౌరీ నిలబడి ఉన్నారు. నిశ్శబ్దం. ఈరోజు సుబ్బయ్య కూతురు గౌరీ కోరిక మేరకు ఈ పంచాయతీ ఏర్పాటు చేశాం. భూషణయ్య గారు, సుబ్బయ్య మీకు అప్పుపడి ఉన్నాడంట కదా, ఏమిటి ఆ వివాదం? పెద్దకాపుగారు, సుబ్బయ్య నా దగ్గర 3 ఏళ్ల క్రితం 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. సమయానికి తీర్చకపోతే నా 5 ఎకరాల పొలం భూషణయ్యకు చెందుతుంది అని ఒప్పందం రాసి తన బొటనవేలి ముద్ర వేసి ఇచ్చాడు. ఇదిగోండి ఆ పత్రం. సుబ్బయ్య, ఇందులో నీ బొటన వేలి ముద్ర ఉంది కదా, మరి అప్పు తీర్చకుండా పొలం ఇవ్వనంటే ఎలా? సామీ, నేను తీసుకుంది 5,000 సామీ. ఈ భూషణయ్యగారే దాన్ని 50,000 చేసి పొలం గుంజేసుకుంటున్నారు. అబద్ధం. సాక్ష్యం కాగితం మీద ఉంది. కాగితాల మీద సంతకం ఉంటే చట్టం నా వైపే ఉంటుంది. గౌరీ, నిన్న రాత్రి నువ్వు చెప్పినట్లు మీ తండ్రి చేత నా పొలం నాకు అప్పగించు. గౌరీ ప్రశాంతంగా అడుగులు వేస్తూ రచ్చబండ ముందుకు వస్తుంది. పెద్దలందరికీ నమస్కారం. భూషణయ్య గారు చెప్పిన మాట నిజమే. కాగితం మీద ఉన్న వేలిముద్ర మా అయ్యదే. ఊరి జనం గుసగుసలాడతారు. సుబ్బయ్య గుండె పగిలినట్లు చూస్తాడు. కాని భూషణయ్య గారు, ఈ పత్రం ఏ తేదీన రాశారో ఒకసారి ఊరి పెద్దలకు చదివి వినిపిస్తారా? ఏముంది అందులో? 3 ఏళ్ల క్రితం, అంటే ఆగస్టు 10వ తేదీన రాసింది. పెద్ద కాపుగారు, భూషణయ్య గారు చెప్తున్న ఆ ఆగస్టు 10వ తేదీన మా అయ్య సుబ్బయ్య ఈ ఊళ్ళోనే లేరు. ఆయన పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రమైన అనారోగ్యంతో స్పృహ లేకుండా వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇదిగోండి ఆసుపత్రి వైద్యులిచ్చిన అధికారిక పత్రాలు. మరి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న మనిషి ఊళ్ళో ఉండి భూషణయ్య ప్రాంసరీ నోటుమీద వేలిముద్ర ఎలా వేస్తాడు? సభ అంతా ఒక్కసారిగా షాక్ అవుతుంది. భూషణయ్య ముఖం తెల్లబోతుంది. అది తేదీ పొరపాటు పడి ఉంటుంది. 3 ఏళ్ల క్రితం వేరే రోజు వేసి ఉంటాడు. సర్లేండి, తేదీ పొరపాటు పడిందనుకుందాం. కాని ఈ పత్రం కొన్న ప్రభుత్వ ముద్ర కాగితం వెనుక ఉన్న సంఖ్యను పరిశీలించండి పెద్దకాపుగారు. ఆ స్టాంప్ పేపర్ను భూషణయ్య గారు నగరంలో కొనుగోలు చేసిన తేదీ పోయిన సంవత్సరం. 3 ఏళ్ల క్రితం రాసిన అప్పు పత్రానికి పోయిన సంవత్సరం కొన్న స్టాంప్ పేపర్ను ఎలా వాడారండి భూషణయ్య గారు? అంటే మా అయ్య మంచితనాన్ని ఆసరాగా చేసుకుని పాత ఖాళీ కాగితాలపై వేలిముద్రలు తీసుకుని ఈ మధ్యనే నకిలీ అప్పుపత్రాన్ని సృష్టించారన్నమాట. ఊరి ప్రజలందరూ కోపంతో రగిలిపోతూ భూషణయ్యను తిట్టిపోస్తారు. భూషణయ్య చెమటలు పట్టుకుని సమాధానం చెప్పలేక నీళ్లు నములుతాడు. భూషణయ్య, ఎంత దారుణానికి ఒడిగట్టావురా! చదువురాని అమాయక రైతును మోసం చేసి నకిలీ పత్రాలు సృష్టించి పొలం కొట్టేయాలని చూస్తావా? నీ ఆటలు ఇక సాగవు. భూషణయ్య తలదించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆగండి భూషణయ్య గారు, కథ ఇంకా ముగియలేదు. అసలైన తిరుగులేని నిజం ఇంకొకటుంది. ఇంకేముందే పిల్లా, నీ ప్లాన్ ఫలించింది. అప్పు వద్దు, ఏమీ వద్దు, నేను వెళ్ళిపోతాను. మీరు వెళ్లడం కాదు భూషణయ్య గారు, పోలీసులే మిమ్మల్ని తీసుకెళ్తారు. పెద్దలారా, భూషణయ్య గారు మా అయ్య పొలం నాది అని దావా వేస్తున్నారు కదా. నేను ఈరోజు ఉదయమే మా తాతగారి నాటి అసలు భూమి హక్కు పత్రాలు పరిశీలించాను. అందులో ఏముంది గౌరీ? 50 ఏళ్ల క్రితం మా తాతగారు భూషణయ్య తండ్రికి 500 రూపాయలు అప్పు ఇచ్చి భూషణయ్య తండ్రి సొంతమైన మరో 5 ఎకరాల పొలాన్ని కుదవపెట్టుకున్నారు. ఆ అప్పు భూషణయ్య తండ్రి ఎప్పుడూ తీర్చలేదు.
ఆ పాత రికార్డుల ప్రకారం ఇప్పుడు భూషణయ్య అనుభవిస్తున్న ఆ పక్క పొలం అసలు యజమాని మా అయ్యే. భూషణయ్య కుటుంబమే మా కుటుంబానికి అప్పుపడి ఉంది. సభలోని ప్రజలందరూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెడతారు. భూషణయ్య కాళ్ళు వణికి కింద కూలిపోతాడు. ఏంటి, మా నాయన అప్పుపడ్డాడా? అవును భూషణయ్య గారు, మీ నాన్నగారు మా తాతగారి దగ్గర తీసుకున్న అప్పు, దానికి సంబంధించిన ఈనాటి వడ్డీ, మీ పొలం దస్తావేజులు ఇవన్నీ చట్టబద్ధంగా మా తాతగారి పేరిట రిజిస్టర్ అయ్యున్నాయి. మీరు మా అయ్య 5 ఎకరాల గుంజాలని చూస్తే చట్ట ప్రకారం మీ దగ్గరున్న మీ 5 ఎకరాల పొలం కూడా మా అయ్య సొంతమవుతుంది. బళా గౌరీ, ఎంతటి తెలివైన కూతురివే తల్లి. కళ్ల ముందు ఉన్న మోసాన్ని బట్టబయలు చేయటమే కాకుండా మీ కుటుంబానికి పూర్వీకుల నుంచి రావలసిన ఆస్తిని కూడా బయటికి తీసెవు. భూషణయ్య, గ్రామ ప్రజలను మోసం చేసినందుకు, నకిలీ పత్రాలు సృష్టించినందుకు నిన్ను పోలీసులకు అప్పగిస్తున్నాం. అలాగే సుబ్బయ్య కుటుంబానికి నువ్వు నష్టపరిహారంగా 1,00,000 రూపాయలు చెల్లించాలి. లేకపోతే నీ పొలం సుబ్బయ్య పేరిట రిజిస్టర్ అవుతుంది. సుబ్బయ్య, నన్ను క్షమించు. నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ 5,000 అప్పు రద్దు చేస్తున్నాను. నీ పొలం జోలికి ఎప్పటికీ రాను. నన్ను పోలీసులకు పట్టించకండి. భూషణయ్య, నీ తెలివితో నన్ను ముంచాలనుకున్నావు. కాని నా కూతురి తెలివి ముందు నీ అధర్మం ఓడిపోయింది. ఇప్పటికైనా మనుషులను మోసం చేయటం మానేసి ధర్మంగా బతుకు. ఊరి జనమందరూ గౌరి తెలివితేటలను, సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. లక్ష్మీ, సుబ్బయ్య తమ కూతుర్ని ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. తల్లీ గౌరీ, మగపిల్లడు లేడని బాధపడ్డానే తప్ప నీలాంటి లక్ష్మీదేవిలాంటి కూతురు ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఈరోజు మా ప్రాణాలు, మా పరువు నిలబెట్టేవే తల్లీ. అవునమ్మా గౌరీ, కూతురంటే కేవలం అత్తవారింటికి వెళ్లే ఆస్తి అనుకున్నాను. కాని తల్లిదండ్రుల కష్టాన్ని తుడిచే కల్పవృక్షమని ఈరోజు నిరూపించావు. నీలాంటి తెలివైన కూతురు ఉన్నందుకు నేను జన్మలో ధన్యుణ్ణి. మామగారు, గౌరీ నా భార్య అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఆడపిల్ల చదువు, తెలివితేటలు కుటుంబానికి వెలుగునిస్తాయి అనడానికి గౌరీ ఒక ఉదాహరణ. హయ్యా, అమ్మా, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా కష్టకాలంలో తల్లిదండ్రుల కాపాడుకోవడమే నిజమైన ధర్మం. ధర్మం, సమయస్ఫూర్తి ఉన్న చోట ఎంతటి దుర్మార్గుడైనా తలవంచాల్సిందే. అందరూ సంతోషంగా నవ్వుతుండగా కథ సుఖంతమవుతుంది. అధర్మం, కుట్ర ఎంత బలంగా ఉన్నా సమయస్ఫూర్తి, ధైర్యం, సత్యం, ధర్మం ముందు ఎప్పటికీ నిలబడలేవు. ఆడపిల్ల భారం కాదు, కుటుంబ గౌరవాన్ని, ఆస్తిని కాపాడే శక్తి స్వరూపిణి.